లేదు. ఓకే 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 సో మొత్తానికి మసోన్ రెడ్డి గారు 30 seconds డిబేట్ క్లోజ్ చేయాలి. ఓకే ఓకే Time and 30 seconds. మానవతరయ్య గారు, చెప్పండి. నేను మీకు మనవి చేసేటటువంటి విషయం ఏంటంటే, మీరు కాంగ్రెస్ నాయకుడుతో పాటు విద్యార్థి నాయకుడు, తర్వాత పెద్దలు ఆర్ కృష్ణయ్య గారు లేకపోతే బహుశా ఈ రోజు ఫీజు రియంబర్స్మెంట్ పథకం ఉంటేనా లేదా అనేది ఎందుకంటే నేను చాలా దగ్గర నుంచి వారిని చూసిన. రాజశేఖర్ రెడ్డి గారిని ఒప్పించినటువంటి కారణాలు ఒక 10 ఉంటే అందులో ఆర్ కృష్ణయ్య గారు కూడా ఒక కారణము. కాబట్టి ఈ చర్చలన్నీ లేకుండా వన్ టైం సెటిల్మెంట్ చేస్తారా, ఇంకోటి చేస్తారా, ఒకటి మాత్రం కష్టం. ఈ రోజు విద్యార్థుల దగ్గర నుంచి ఫీజులు వసూలు చేయడం అనేటటువంటిది తప్పు. విద్యార్థుల నుంచి ఫీజులు వసూలు చేయకుండా విద్యార్థులకు ఎలాంటి ఫీజు లేకుండా అడ్మిషన్లు తీసుకొని, అదేవిధంగా దీనికి సంబంధించి 8,000 కోట్లు పెద్ద భారం కాదు. ఈ ప్రభుత్వం మళ్ళోసారి అధికారంలో రావడానికి ఉపయోగపడుతుంది. కాబట్టి గత ప్రభుత్వం చేసినట్టుగా మీరు చేయకండి. గత ప్రభుత్వం అట్లా చేస్తేనే కదా రాహుల్ గాంధీ గారు వచ్చి శంషాబాద్ లో మీటింగ్ పెట్టి నేను గ్రీన్ ఛానల్ ఓపెన్ చేయిస్తా అని చెప్పిన విషయం కూడా నేను ఇప్పుడు మీకు గుర్తు చేస్తున్నా. కాబట్టి దయచేసి మీరు పార్టీల వైజ్ గా మాట్లాడకుండా ఆర్ కృష్ణయ్య గారు గాని మీరు గాని మసూదన్ రెడ్డి గారు, నేను ఆర్ కృష్ణయ్య గారిని ఇబ్బంది పెట్టలేదు. ఆర్ కృష్ణయ్య గారు కేంద్ర ప్రభుత్వంలో రాజ్యసభ సభ్యులుగా ఉన్నారు. వాస్తవం కేంద్రం నుంచి మనకి ఎంత రావాలా? 60% అంటున్నారు. 60% ఇచ్చేది 300 కోట్లు వేస్తున్నారు. 60% నిధులు రావట్లేదు. కాబట్టి బీసీల గురించి విద్యార్థుల గురించి మాట్లాడే ఆర్ కృష్ణయ్య గారు పార్లమెంట్ లో పెద్దల సభలో నరేంద్ర మోడీని సో భరత్, సో ఓవరాల్ గా చూస్తే మొన్నటి వరకు ఒక సిచ్యువేషన్ కనిపించింది. ఎందుకంటే గవర్నమెంట్ డైరెక్ట్ కాలేజెస్ కి ఇచ్చేది కాబట్టి డబ్బులు స్టూడెంట్స్ పైన అంత ప్రెషర్ ఉండేది కాదు. 3-4 సంవత్సరాల తర్వాత ఇచ్చేది. ప్రెషర్ ఉండేది కాదు. ఇప్పుడు వాళ్ళ సర్టిఫికెట్లు కాలేజీల దగ్గర ఉంటున్నాయి. నెక్స్ట్ హైయర్ ఎడ్యుకేషన్ పోవాలంటే, వేరే ఎడ్యుకేషన్ పోవాలంటే ఆ సర్టిఫికెట్ సబ్మిట్ చేయాలి కదా. చేయాలంటే వాళ్ళు ఏంది, ఇంజనీరింగ్ కాలేజీకి ముందు ఫీజు చెల్లించండి, తర్వాత మీరు గవర్నమెంట్ వస్తే తీసుకోండి అనేవాళ్ళు. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు స్టూడెంట్స్ కే రియంబర్స్మెంట్ అంటే 2-3 సంవత్సరాల తర్వాత ఇస్తే ముందు స్టూడెంట్స్ కాలేజీలో కట్టుకుంటారు, తర్వాత స్టూడెంట్స్ కి ఇస్తారు. అల్టిమేట్ గా ఏదైనా అదే కదా. బట్ హైకోర్టు స్టే ఇచ్చింది. నా ఉద్దేశం ఏంటంటే, మనకు ఎంత బరువు మోయగలమో అంత బరువు మోయండి, లేదైతే లేదు, మా వల్ల కాదు అని చెప్పండి. ప్రతిపక్షాలు అవి ఎట్లా అధికారులు ఉన్నప్పుడు విధంగా ఇంకో సమయంలో ఇంకో విధంగా వివరిస్తాయి. సో ఫీజు రియంబర్స్మెంట్ కానీ, ఫీజు రియంబర్స్మెంటేనే కాదు, చదువుకు మంచి ఫ్రీబీస్ లో ఫీజు రియంబర్స్మెంట్ ఒకటి. ఎందుకంటే ఫ్రీ బస్ ఇచ్చే బదులు ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తే మంచిదే కదా, చాలా మంచిదా. కాకపోతే దానికి కూడా ఒక రేషనలైజేషన్, ఒక రీజనింగ్ ఉండాలి. భరోసా కార్డ్ అని కూడా చెప్పారు కదా, 5 లక్షల, అది 6 గ్యారంటీలో చెప్పారు. 5 లక్షలు ఎక్కడ ఇస్తున్నారు? ఇప్పుడు 5,000 ఫీజే కట్టట్లే. కొన్ని జూనియర్ కాలేజీలకు 5,000 ఫీజే కట్టట్లే, 5 లక్షలే ఇస్తారు. కానీ హామీలు ఎలక్షన్ లో అధికారంలోకి వచ్చేందుకు మస్తు ఇస్తారు. అవన్నీ మనం పట్టుకుంటే ఎందుకని. బట్ ఒకటి, ఫీజు రియంబర్స్మెంట్ విషయంలో ప్రభుత్వం గనక డేరింగ్ స్టెప్ తీసుకోవాలి. ఇంకా అంతే, లేవు డబ్బులు లేవని చెప్పి ఒక రేషనలైజేషన్. ఇంజనీరింగ్ అంటే 50,000 వరకు ఇస్తాం, 50,000 దాటితే ఇవ్వం ర్యాంక్, అంతే కదా. 50,000 దాటిన ఇంజనీరింగ్ కూడా చేయడం ఎందుకు? వేరే కోర్సులు జాయిన్ కావచ్చు కదా. అంటే చేస్తే వాళ్ళు డబ్బులు ఉంటే చేసుకోండి. ఫ్రీ ఇంజనీరింగ్ ఇస్తున్నారు, ఫ్రీ మెడిసిన్ ఇస్తారా? కన్వీనర్ కోటలో ఫ్రీ మెడిసిన్ ఇస్తారా? డొనేషన్ కట్టి ఇస్తుందా ప్రభుత్వం? ఇవ్వరు కదా. మరి సో 37,000 అంటే కడతారు, అదే మెడిసిన్ ₹1,00,00,000 కట్టమంటే కడతారా? సో అందుకనే ఆలోచించాలి. ఇవన్నీ కూడా సాధ్యాసాధ్యాలు. విదేశాల్లో పోయే వాళ్లకు ఇప్పటి వరకు ఇచ్చిన వాళ్ళు ఓకే, 20 లక్షలు ఒకళ్ళకి ఇచ్చే బదులు ఇక్కడ 100 మందికి ఇవ్వచ్చు కదా ఈ ఫీజు రియంబర్స్మెంట్ 20,000 చొప్పున. సో అటువంటి ఆలోచన చేసి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ధైర్యంగా ముందుకు రావాలి. ఇవన్నీ ఉంటాయి, విమర్శలు అవన్నీ ఉంటాయి. బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత జగిత్యాల ఎమ్మెల్యే